లాస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలుసు రోడ్లు గుంతలు కూడా పోర్చలే. మళ్ళీ 4 కోట్ల R&Bకి వచ్చింది. టౌన్ మొత్తం మళ్ళీ రెన్యువల్ వేస్తాం, రోడ్లన్నీ బాగు చేస్తాం. అలాగే ఇంకా లైట్లు కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇప్పుడే మొదలెట్టాను. నిన్న విశాఖ బి కాలనీకి వెళ్ళి తిరిగాను, మొదలు విశాఖ ఏ కాలనీలో తిరిగాను, అంతకుముందు కిల్లిపాలెం తిరిగాను. అలాగే వార్డులు ఒడిసిపట్టి తెల్లవారి 7:30 నుండి 10:30 వరకు పెట్టుకున్నాం. వారానికి 2 వార్డులు తిరుగుతున్నాను. అలాగే మీ వార్డుకు కూడా ఒకసారి వస్తాను. సమస్యలు ఉంటే నాకు చెప్పండి. డే టైం ఎక్కడైనా బిజీగా ఉండి ఎలాగోలా పట్టుకోండి. ఎక్కడో తిరుగుతాను, నేను ఎందంటే తిరుగుతాను, నాకేం ఎందంటే తిరుగుతుంటాను. ఎటు వెళ్ళినా మన నియోజకవర్గం 20 కిలోమీటర్లే. పట్టుకొని రండి. నేను దొరకట్లేదు కలట్లేదు అని వద్దు, భయమేం లేదు. నాకేం సెక్యూరిటీలు ఉండవు, ఏం గేట్లు ఉండవు, డైరెక్ట్ రావచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. లేకపోతే మా పిఏలకు ఫోన్లు చేయండి, వాళ్ళు కూడా ఎత్తకపోతే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి తేలుస్తాను నేను. అది కూడా ఉన్నాను. మీకు ఎవడైనా ఫోన్ ఎత్తకపోతే 6 ఉన్నారు నా దగ్గర, 6 ఉన్నారు అనండి. 8 మంది ఉన్నారు నా దగ్గర. మినిస్టర్ దగ్గర కూడా అంతమంది ఉండరు. అంతమంది జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం. ఇలా ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ ఫుల్గా కష్టపడితే ప్రజలకు కొంత ఏం చేద్దామని. అలాగే ఒక్కొక్కటి ఇన్నాళ్ళు ఏదైనా రెవెన్యూ ఇష్యూ వస్తే జేసీ డిఆర్ఓ దగ్గరికి వెళ్ళే సిస్టమ్ ఉండేది. నిన్నే జీవో వచ్చింది, ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్లో క్లియర్ చేసిమని. ఒక్కొక్కటి ఇంకా మనం ఇది సులభం చేస్తున్నారు. సో అందరికీ మార్కెట్ విషయంలో మరొకసారి కూర్చోండి, లేకపోతే ఇంకో 2 నెలలు వాయిదా వేద్దాం. మీ అందరూ ఓకే అని నాకు లిస్ట్ ఇస్తే ఇలాగే మళ్ళీ అందరి ముందు మాట్లాడి ఈ లిస్టు చదివి అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. అర్థమైందా? ఈ లోపు చీపురు పుల్ల కూడా అక్కడ ఎవరు ముట్టరు. పేపర్లో నేను రౌడీనని రాశారు. నాకే ఒక ఊర్లో ఎలక్షన్ రోజు దాడి చేస్తే అప్పుడే ప్రపంచం స్టార్ట్ అయిందని రాశాడు ఒకడు. ఏదేదో రాస్తారు వాళ్ళు. మీరు అందుకు మీకు కూడా చెప్తున్నాను, మేము ఇల్లు ఇది రాసేస్తాం, నువ్వు ఇది చెప్పకపోతే ఇది రాసేస్తాం, రాసుకొని మా దొరికితే అయినా ప్యాకెట్లతో దొరుకుతారు అంతేనే. గడిది గుడ్డు పోతే పోనీ, నేను ఇంకోలాగా హెల్ప్ చేస్తాను. మీకు ఎవరికి భయపడకండి. మీరు ఇల్లులు దర్జాగా మీ ఇల్లులు మీరు కట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఏ అధికారి పని చేయకపోతే నాకు చెప్పండి. దళారీలు ఎవరిని నమ్మకండి, బ్లాక్ మెయిలర్స్ నమ్మకండి. ఇది రాసేస్తావు నువ్వు ఇవ్వకపోతే అంటే నమ్మకండి, రాసుకొని. నువ్వు ఇది లేకపోతే ఎరగొట్టేస్తావు అంటే కొట్టుకొని చూసుకుంటాను. నేను ఉంటాను మీకు అందరికీ నేను అండగుంటాను. తప్పుడు మాటలు నమ్మొద్దు, తప్పుడు రాతలు నమ్మొద్దు, తప్పుడు న్యూస్ని వినొద్దు, తప్పుడు న్యూస్ కనొద్దు. నేను మీకు జవాబుదారీతనం. మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. ప్రతి ఒక్కడికి నేను జవాబుదారు. ఏ ఒక్కడిక్కడ కాదు మోనార్క్. మళ్ళీ మీ ప్రతి ఒక్కడు ఆ చివరి నిల్చున్నాడు కూడా నేను జవాబుదారీతనం నేను ఇస్తాను. మీ అందరూ ఎట్టి పరిస్థితులు అభద్రతా భావంకు లోనవద్దు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అవసరమైతే మీ ఎవరికి ఇష్టం లేకపోతే ఇది డ్రాప్ చేసుకుంటాం. మేము ఈ ప్రపోజల్ డ్రాప్ చేసేస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజలందరికీ ఆనందంగా ఉండడమే ఫైనల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది అదే. పల్లె నిద్ర చేయమన్నారు. వారంకి ఒక రోజు వెళ్ళి ఊర్లో పడుకోమన్నారు. నేను ఆల్రెడీ పల్లెలు తిరుగుతున్నాను. శంకరన్న పల్లె పిలుపు అని పేరు మొదలెట్టాను. శంకరన్న పల్లె నిద్ర గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం నేను వెళ్ళి పల్లెటూరులో పడుకుంటున్నాను. వారంకి ఒకసారి 2 సార్లు పడుకుంటున్నాను. నాకేం ఎక్కడికి వెళ్ళినా పడుకోవడమే కాదు. సో తప్పకుండా అలాగే వార్డుల్లో వచ్చి పడుకుంటాం, మీ మార్కెట్లో వచ్చి పడుకుంటున్న అవసరమైతే ఒకరోజు నైట్ మీరు రండి, ఏం పర్వాలేదు. అందరూ దయించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నేను మీ మనిషిను, మీ ఇంటి మనిషిని నేను. మీరు పైవాడిగా చూడకండి. శంకరన్న మీకు దెబ్బ వేస్తాడంటే మా శంకరన్న మా ఇంటోడు మాకెందుకు దెబ్బ వేస్తాడు రా, ఎవడరా నువ్వు అని బెత్తం తీయండి. నా దగ్గరికి రండి, పలానోడు ఇలా పుకారు పుట్టిస్తానని ఎంట పెట్టి కొట్టండి. డబ్బులు కమ్ముడిపోయి వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరు పుకార్లు మీరు నమ్మద్దు. ఎవడైతే పుకారు పుట్టిస్తాడో వాడి కోసం నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి అమ్ముడిపోయే రకం మనుషులు. మనం ఆ టైపు కాదు. మీకేం పర్వాలేదు. గౌరవ మంత్రులు ఇద్దరు మంత్రులు మనకున్నారు. ఇప్పుడు చేసుకోకపోతే మనం ఏం చేసుకోలేం. ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనతో ఉంది. ఇలాంటప్పుడు మనం ఏది చేయలేకపోతే మరి మనం మళ్ళీ చేయలేం. నాలాంటోడేదని మీకు ఇప్పుడు
ఊర్లో మురికి కాలువలను మురికి మరి ఎత్తి నేను కూడా చేత్తో ఎత్తుతానని భయపెట్టించి చెప్పి నయానో భయానో కాలు ఏలు పిల్లగా పట్టుకొని చేయిస్తున్నాను పనులు. మీకు అర్థమైందా? నేనే ఇంక చేయలేకపోతే, ఈ ఇద్దరు మంత్రులు సాయంతో చేయలేకపోతే, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర అలాగే ఉంటుంది. ఎవడో ఎన్నాళ్ళు మొద్దు నిద్రపోయి నిన్న ఒక ప్రెస్ మీట్ వదిలేరు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి పని పాటు ఉండదు. వాళ్ళ కళ్ళు కొబ్బోదులు అయిపోయి 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? కోడిరామూర్తి స్టేడియంకి ఆలేటి సంకనాయ్ గారు ఏం పీకారు? గడ్డి పీకారా? ఈ ఆంధ్రవలస రోడ్డు ఈవేళ నేను 2 స్లాబ్లు వేయించి ప్లాస్టింగ్లు పెట్టించాను కోడిరామూర్తి స్టేడియం. ఇప్పుడు కళ్ళుని కుంభకర్ణుడిలాగా 6 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి కుంభకర్ణుడు మీ మీద ఎటు ఏం సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నారు, మొసలి కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళే కంపు చేశారు. మీకు అందరికీ రెడీయా? ఓకే, మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను. అసలు మార్కెట్ కోసం రామ్మోహన్ నాయుడు గారు ఎప్పటి నుండో మనం అందరం వెళ్దాం అని అన్నారు. టైం దొరకట్లేదు, నువ్వే ముందు వెళ్ళి వచ్చే అన్నాడు. నేను మొన్న వెళ్ళి వచ్చాను. వచ్చి చూసిన తర్వాత ఆ మధ్యలో బ్లాకులు పని చేయకుండా ఉండిపోవడం, బురదతో ఉండడం, కంపు కొట్టడం, గంజాయిలు తాగడం, మందు బాటిల్స్ ఇవన్నీ చూశాను. అచ్చెన్నాయుడు గారికి కూడా తెలుసు. ఆయన చూసి ఇది మార్కెట్కి ఏటో చేయాలని నేను ఎప్పటి నుండో ఆయన కోరిక. అయితే ఇంతవరకు ఆయన ఎందుకు ఊరుకున్నారంటే ఇంతవరకు మనకి బడ్జెట్ రాలే. ఇప్పుడు బడ్జెట్లో మార్కెటింగ్ కూడా ఆయన శాఖ కనుక ఆయనకి ఏదో కొంత బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి, లోన్లో ఏదో. సో ఆయన వచ్చేమన్నారు, 15వ తారీఖు కల్లా మీరు అందరూ మాట్లాడుకొని ఇవన్నీ చేసి ఖాళీ చేసేటట్టు చెయ్యండి అన్నాడు. ఒక డేట్ ఫిక్స్ అయిపోతే వెంటనే అయిపోద్ది డేట్, మనకు 15 రోజులు అవ్వచ్చు. తర్వాత నేను ఏమీ దానిపైన ఇంతవరకు మాట్లాడలే. ఏదో ఇష్టానుసారంగా ఎవడ మట్టుగాడు రాసేసి, ఎవడ మట్టుగాడు ఇచ్చేసి, ఎవడ మట్టుగాడు ఇచ్చేసి కిలికి కోరుండి అందరూ ఏమంటారు, మాకు ఎక్కడో శుభ్రంగా ఇస్తే మేము వెళ్తాం, మాకు ఎక్కడో చూపిస్తే వెళ్తామని అంటారు. కానీ క్యాప్షన్లో ఏం పెడతారు, ఎదురు తిరిగిన మార్కెట్ వర్తకులు, ఎదురు తిరిగిన మార్కెట్ రాస్తాను. అంటే వాళ్ళు పేపర్లు చూడాలి, వాళ్ళు న్యూస్ చూడాలని. అంతా మీరు కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మొద్దు. మీకు ఈరోజు అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. నేను అరసవెల్లి 16 మందికి వెకేట్ చేయించాము అంటే ఆ 16 మంది కూడా ఆ ఫ్లాట్లు ఇచ్చినప్పుడు రాసి ఇచ్చారు. మీరు వాళ్ళు ఎందుకంటే అరసవెల్లి దేవస్థానం చెప్పింది మేము ఇది అభివృద్ధిలో భాగంగా ఎనీ టైం మేము కొట్టొచ్చు అని, అద్దెలకి ఇచ్చిందే కదా. అప్పుడు అలాగైతే మీరు ఎప్పుడు చెప్తే 3 నెలల ముందు చెప్తే 3 నెలల ముందు మేము ఖాళీ చేసేస్తామని వాళ్ళు రాసి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి మొన్న రేట్లు తేడా వస్తే నా దగ్గరికి వచ్చారు. రేట్లు నేను వాళ్ళు చెప్పిన ప్రకారమే సెట్ చేశాను. సెట్ చేస్తూ మళ్ళీ అక్కడ రాసాం. ఏమని రాసాం, మళ్ళీ వాళ్ళు అదే రాసి ఇచ్చారు. 3 నెలల ముందు చెప్తే ఖాళీ చేస్తామని. 3 నెలల ముందు చెప్పాం, వాళ్ళు ఖాళీ చేశారు. అయితే వాళ్ళు బాధపడ్డారు మా సంగతి ఏంటి అని. నేనేం చెప్పానంటే ప్రసాద్ స్కీమ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ అక్కడ ఇవి కడతాం, షాపులు కడతాం. షాపులు కట్టినప్పుడు మీ 16 మందికి ఇచ్చిన తరువాతే మిగతా వాళ్ళకి ఇస్తాం, ఇది నాది పూర్తి అన్నాను. ఇప్పటికీ ఆ మాట కట్టుబడి ఉన్నాను. అయిపోయింది కదా. తర్వాత 1 ఇంచి చోటు కూడా ప్రైవేటు వ్యక్తులది ఈ రోజుకి కూడా అక్కడ ముట్టలే. ఇల్లులు కూల్చామన్నారు, ఎవడవో దుబ్బేమన్నారు, ఏదో అన్నారు, ఏ ఒక్కరిది ముట్టలే. ఆ పక్కోళ్ళది కూడా వాళ్ళు అక్కడిస్తే 80 ఫీట్ రోడ్లో ఇస్తాను, అది కూడా ఇంకా డిస్కషన్ అవుతుంది. వాళ్ళు వద్దన్నారు, టచ్ కూడా చేయలేము మేము. నెక్స్ట్ బడ్డీలు, రోడ్డు మీద బడ్డీలన్నీ తీసి ఎక్కడ పెట్టాం, ఆ తోటలోనే పెట్టాం. ఎవరు వద్దన్నారా, ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. నెక్స్ట్ 80 ఫీట్ రోడ్లో బడ్డీలు ఓపెన్ అయ్యే ఖాళీ చేయించాం. నేనైతే ఒప్పుకోలే, లోపల పెట్టుకోమన్నాను, లోపలే పెట్టాం. కానీ కలెక్టర్ గారు అచ్చెన్నాయుడు గారు వచ్చి మాట ఇచ్చారు, ఏంటి మీకు కన్స్ట్రక్షన్ చేస్తాం, మీకు కన్స్ట్రక్షన్ అక్కడ చేస్తాం, మీకు ఇస్తాం, అప్పుడు దాకా ఆగండి అని. త్వరలో కూర్చొని వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని ఏదో విధంగా చేసి కడుదామన్నారు. ఒకవేళ జరగకపోతే వాళ్ళందరికి కూడా మళ్ళీ ఖాళీ స్థలంలో దూరంగా వరుస పెట్టించేస్తాను, అది కూడా ఉన్నాం చెప్తాను, అర్థమైందా. తర్వాత లోపల షాపులో అవని ఎవరవని తోపుడు బల్లోల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళ పొట్ట కూడా కొట్టకూడదు, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిద్దామనే ఉద్దేశంతో వాటి మీద కూడా చర్యలు తీసుకోకుండా అలాగ ఆపాం. అయితే ఇప్పుడు 2 మంత్రులు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక కలెక్టర్, వాళ్ళందరి సమక్షంలో విజిట్ జరిగినప్పుడు
నేను ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, నా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, నా వర్తకులకు అభివృద్ధి జరుగుతున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా లేదా? అలాగని నేను ఈయన నాకు మొన్న ఫోన్ చేశాడు, కమిషనర్ వెళ్ళాడని. వెంటనే కమిషనర్ ఫోన్ కొట్టాను, ఆలు లేదు సూలు లేదు, మీరెందుకు అవన్నీ తీస్తారేంటి, ఎట్టకారమా, రెచ్చగొట్టడమా, ఇవంతా మాకు బ్యాడ్ చేయడానికి అని చెప్పాను. వెంటనే ఆపించారు. ఇప్పుడు మీకు అందరికీ మాట ఇస్తున్నాను, మీరు అందరూ కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ముందు నాకు కావాల్సింది లిస్టు, ముందు నాకు లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలా, అది అయితేనే ముందుకు అడిగేస్తాను, లేకపోతే వేయను. ఉంది నాకేం బాధ. తర్వాత నాకుంది, నాకు షాప్ ఉంది, ఈ పైరవీలు, డబ్బులు, కమిషన్లు, డబ్బులు ఇచ్చినోడికే షాపులు, అలాంటి పప్పులు కుదరవు. ఇక్కడ మావి కుదరవు, ఎటువంటి కిరికిర్లు కుదరవు. ఎవడెన్ని రాసుకున్నా నాకు పర్వాలేదు. నేను రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు, పవర్ ఎంజాయ్ చేయడానికి రాలేదు. పొద్దున్నే 7:30 నుండి రాత్రి 12:30 దాకా గొడ్డులా కష్టపడుతున్నా. మీ అందరికీ తెలుసు. నేనేమి విలాసాలకు పోయి ఎక్కడెక్కడికో తిరుక్కోవట్లేదు. నేను పక్కా లోకల్గా ఉంటున్నా. నేను లోకల్ ఎమ్మెల్యేని, లోకల్ పర్సన్ని నాకు గెలిపించండి అన్నాను. వాజే లోకల్ పర్సన్గా మీరు అందరూ నాకు గౌరవించి గెలిపించారు. నిత్యం ఈవేళ పొద్దున్నే 6:30కు లేచాను, అరగంట లేట్ అయిపోయింది. దడ స్నానం చేశాను. 7 గంటలకు బయలుదేరి ఇక్కడికి 7:40 వచ్చాను. కొద్దిగా పెరుగన్నం తినేసి 40 నిమిషాలకు వచ్చిన తర్వాత 8:20 దాకా ఇక్కడే ఉన్నాను. 8:25 బయలుదేరి అమరవల్లి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళాను. అక్కడ నుండి ఆటకేశ్వర స్వామి, కొండమ్మ తల్లి ఇది ఉంటే ఆతరు ఉంటే అక్కడికి వెళ్ళి కళ్యాణం, మా మిస్సెస్కి అక్కడ కూర్చుని పెట్టి కళ్యాణం చేస్తాను మొక్కుకున్నాం. అయినా గ్రీవెన్స్ ఉందని మా మిస్సెస్ కూర్చుని పెట్టి వచ్చాను. మళ్ళీ 12 గంటలకి హోమ్ మినిస్టర్ అనిత మేడం వస్తారు క్యాన్సర్ పేషెంట్ చూడడానికి. మళ్ళీ నేను కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో గ్యాప్ ఉంచుతాను, మళ్ళీ వస్తాను. నేను ఎటు వెళ్ళిపోలేదు, నేనేం చేయలేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు రాసుకోమనండి, ఎవడేం చేస్తాడు చేసుకోమనండి. నేనేం భూములు ఆక్రమించలేదు, నేను సెటిల్మెంట్లు చేయట్లేదు, నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను వచ్చిన తర్వాత ఎంతోమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 35,000 దొబ్బడానికి చూస్తే ఆపాను. ఎంతోమందికి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నేను ఏడ్ చేశాను, వాళ్ళ మనసులకు తెలుసు. ఎంతోమందికి రోడ్లు వేసాం. పూడికి తీయలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న నియోజకవర్గం ఇది. ఇప్పుడు కళ్ళు నేర్చారు, మొద్దు నిద్రపోయి వైసీపీ వాళ్ళు ఏదో ఇప్పుడే మొదలెట్టారు. అయినా డోంట్ కేర్, మనకేం పర్వాలేదు. మీరు తప్పుడు వార్తల్ని కొంతమంది వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కొంతమంది ఎవరో 1-2 అరాకొర రూపాయి ఛానల్ వాళ్ళు, రూపాయి పేపర్ వాళ్ళు వచ్చి ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళతో మీరు నమ్మొద్దు. ప్రత్యక్షంగా నాకు వచ్చి అడిగారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కరెక్ట్. నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఇది శిలాశాసనం రాసుకోండి. మీ లిస్టు తయారైతే కానీ ముందుకెళ్ళాం. లిస్టు తయారైన తర్వాత ఇంతమందికి ప్లేస్ అకామిడేట్ చేయాలని ప్లేస్ చూస్తాం. ఆ ప్లేస్తో నాకు స్పష్టమైనటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి హామీ వస్తే కానీ మీకు షిఫ్ట్ చేయమని కోరం. ఇవన్నీ జరిగే లోపల మేము ఒక కొత్త ప్లాన్ గీస్తున్నాం దీనికి. ఆ ప్లాన్ కూడా మీ ముందు పెడతాం. రేపు కట్టబోయే ఇది ఎలాగుందని పైన కడతాం. పైన ఒక్క షాపు కూడా కట్టాం. ఎందుకంటే పైన కట్టినా అవి గోడౌన్స్కో, లేకపోతే ఏ డేటా సెంటర్కో, లేకపోతే ఫంక్షన్ హాల్కో, మీటింగ్ హాల్కో, బ్యాంకులకో అలాగ ఇచ్చుకుంటాం. షాపులు అనేవన్నీ కింద అకామిడేట్ చేస్తాం. ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తాం. దానికి పార్కింగ్ అవసరమైతే సెల్లార్ పెడతాం. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇది వెరీ ప్రిలిమినరీ, వెరీ ప్రిలిమినరీ. పుట్టుకొట్టిన అపోహలు మీరు నమ్మొద్దు. మీ అందరి ఆమోదంతోనే ఇక్కడ నుండి షిఫ్ట్ అవుద్ది. 15వ తారీఖు అంటే 15వ తారీఖే శిలాశాసనం కాదు. మంత్రి గారు ఒక టార్గెట్ ఇచ్చారు. అలాంటి 15వ తారీఖు మళ్ళీ 15వ తారీఖుకి వెళ్తాం అవసరమైతే. ఇదేం పీక మీద ఊరుకోదు కదా. వీలైనంత తొందరగా ఖాళీ చేసి ఇస్తే, వీలైనంత తొందరగా డిస్మెంట్లింగ్ చేస్తే, వీలైనంత తొందరగా మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది. మళ్ళీ మేము కొబ్బరికాయ కొడితే మళ్ళీ మేమే ప్రారంభించాలా. మీకు అర్థమైందా? మేము కొబ్బరికాయ కొడితే మేమే ప్రారంభించాలా. లేకపోతే మళ్ళీ మీ ప్రారంభం ఎప్పుడు అవుద్ది చెప్తాను. మళ్ళీ ఎప్పుడైనా అయిపోతే మళ్ళీ మన ప్రభుత్వం రావాలి. అందుకే మీరందరూ కూడా మంచిగా డెసిషన్ తీసుకోండి. మీ ముందుకు ఒక అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు ఎవడు పట్టించుకోలేదు. ఎవరు కట్టిందో వాళ్ళు
ఇరక్కొట్టరు. పీకపోయినా వైసీపీ వాళ్ళు మీకు ఆ మార్కెట్ని బాగు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు? మేము ఇది కట్టాము, మాదే కరెక్ట్ అంటారు వాళ్ళు. అది కొడితే వాళ్ళు ఇదైపోయినట్టే కదా, తప్పు చేసినట్టు. అందుకో వాళ్ళు అలాంటి కళ్ళపల్లి మాటలు ఆడుతారు. ఈ సవతి తల్లి బ్రాహ్మణ మీద ఆ మొసలి కన్నీరు మీద మీరు నమ్మకండి. మీకు అర్థమైందా? అలాగే పనికిమాలిన ఛానళ్ళు, పనికిమాలిన పేపర్లు నమ్మొద్దు. మంచి రాస్తే మంచి చూడండి, చెడు రాస్తే దాన్ని వ్యతిరేకించి మీరు ఆ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మీకు అర్థమైందా? నేను మీకు ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నాను. నేను మీకు చెప్తున్నది ఒకటే, మీ లిస్టు తయారైన తర్వాత, అన్ని వర్గాల లిస్టు తయారైన తర్వాత అక్కడ ప్లేస్ సరిపోయిన దగ్గర మాకు ఇవ్వాలా. రేపు మార్కెట్ జరపాలంటే ప్రజలకి సౌకర్యం కావాలి, మీకు ఈజీగా ఉండాలి. ఒక మీకే కాదు, ప్రజలు కూడా ఈజీగా రావాలి కదా. అలాగా ఏర్పాటు చేసిన తరువాత అప్పుడు మీ దగ్గరికి వస్తాం. ఇగో మీరు ఎంతమంది, ఇగో ఇన్ని షాపులు మీకు అక్కడ అకామిడేట్ చేసాం, ఇగో దీనికి ప్లాన్ ఇలా కడతాం, ఇగో ఇన్ని రోజుల్లో కడతాం, ఈ ఇన్ని రోజుల పాటు మీరు వెళ్ళండి అని చెప్తాం. రాత్రి అనగా పొగలనకంటే యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ కట్టిస్తాం. కానీ అది ఎన్ని నెలలు డబ్బులు అంత బ్యాంకు లోను అవన్నీ ప్రాపర్గా ఫండ్ అంత పర్ఫెక్ట్గా ఉన్ననాడే ముందుకు వెళ్తాం. సగం చేసి డబ్బులు రాలేదు బిల్లులు ఆపిస్తే అలాగే వెళ్ళాం. ఇవేం మీరు వరి అవ్వద్దు. మీకు మీ మేలు కోసం మేము చేస్తే మాకెందుకు పిచ్చాడు, లేకపోతే ఇలాగే ఉన్నాయి నడుస్తుంది కదా. అంతేగాని మీకు చెడు జరిగితే నాకేమొస్తుంది? నేనేమైనా కూరగాయలు షాప్ పెడతానా? అక్కడ నేనే కూరగాయల షాప్ వ్యాపారం పెట్టలేదు కదా. మరి మీకు చెడు చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి? మీకు చెడు చేస్తే నాకు చెడు అవుతుంది కానీ నాకు మంచి జరగదు. కనుక మీరు అపోహలు నమ్మొద్దు. ఏది ఉన్నా ఇలాగే నా దగ్గరే పంచాయతీ తేల్చుకోండి. ఇందులో ఎంతమంది ఆకర్లే, అల్లా చివరి కూర్చున్న తమ్ముడు వచ్చినా చాలు, అన్నా నువ్వు చేస్తున్నది ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు సమాధానం చెప్పండి, నేను చెప్తాను. నువ్వు వెళ్ళి అందరూ చెప్పుకో. నాకు ప్రతి ఒక్కటి నాకు ఇంపార్టెంటే. అయితే అందరూ మాట్లాడితే గొల్లు మంటది కనుక అందరితో మాట్లాడలేను కనుక ఎవరో ఒక లీడర్ రావాలి. అర్థమైంది మీకు? నువ్వు వచ్చినా నీకు సమాధానం చెప్తాను. అదో అల్లా ఆ చివరి ఆయన ఆ పెద్ద ఆయన వచ్చినా సమాధానం చెప్తాను. అదో ఆ తమ్ముడు వచ్చినా సమాధానం చెప్తాను. ఆ అమ్మ వచ్చినా సమాధానం చెప్తాను. ప్రతి ఒక్కడికి నేను జవాబుదారి, ప్రతి ఒక్క ఓటర్కి నేను జవాబుదారి, ప్రతి ఒక్క ఓటర్ సేఫ్టీకి ఆయన యొక్క భద్రతకి నేను జవాబుదారి, ఆయన యొక్క బాగోగులకి నేను జవాబుదారి. నేను ఎప్పుడో చెప్పాను, అత్యవసర సమయం వస్తే 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. అలాగని వచ్చి నాకు కార్డు లేదని రాత్రి 2 రావాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేకపోతే తెల్లారు రావచ్చు కదా. రాత్రి 12 వచ్చి నాకు రేషన్ కార్డు లేదని అడుగుతాను, అది వద్దన్నాను. రాత్రి 12 కాదు 2 3 ఏ ఒక జామునైనా వచ్చిన తలుపు తీయపోతే దబ్బేలు గుద్దియండి, దబ్బేలు గుద్దియండి, ఏం పర్వాలేదు. మీకు లెగుస్తాను. ఎమర్జెన్సీ అయితే మామూలు అప్పుడు ఎప్పుడు మీతోనే నేను ఉంటాను, ఎప్పుడు నేను మీతోనే ఉంటాను, మీకోసం ఉంటాను. మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా 4 సంవత్సరాలు 4 రోజులు ఉంది. ఈ 4 సంవత్సరాలు 4 రోజులు కూడా 365 రోజులు నేను మీతోనే ఉంటా. 24 గంటలు ఈ 4 సంవత్సరాలు మీతోనే ఫుల్ ఉంటాను. అదంతా దైవదేనం, అదంతా దైవదేనం. మీ ఇష్టం, అది తర్వాత సంగతి. అప్పుడైనా తెలుస్తుంది కదా, ఇంకా తెలుస్తుంది. ఫస్ట్ ఏమన్నారు, నేను